నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజైతే పెళ్లి కూతుర్ని ఫస్ట్ డే చేస్తున్నారనమాట. ఆ వ్లాగ్ ఇది. మొత్తం 3 డేస్ చేయమన్నారు. మా పెళ్ళి వెనస్డే వస్తుంది. సో సండే, మండే, ట్యూస్డే 3 డేస్ చేయమన్నారనమాట. అండ్ ఈవినింగ్ టైంలో చేయమనుండే. ఆ టైం బాగుందంట, మంచి గడియలు ఉన్నాయన్నమాట. సో అప్పుడు మామూలుగా ఇంటి వాళ్ళు ఎవరైనా ఒకరు పసుపు పెట్టండి అనేసి చెప్పిండ్రు పంతులు గారు. ఇక్కడ వీళ్ళు భజంత్రీల వాళ్ళు వచ్చేసిండ్రు అనమాట. మా తమ్ముడు అయితే బయట లైట్లు సెట్ చేస్తున్నాడు. అండ్ నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేసి ఇంకా జస్ట్ ఇట్లా హెయిర్ క్లిప్ పెట్టుకున్నా అనమాట. చాలా వెట్టుగా ఉంది. అండ్ మా నాయనమ్మకి చూడండి, మా ఇద్దరు అత్తలు కలిసి ఒక నెక్లెస్ వేసిండ్రు అనమాట. నేను సడన్గా చూసేసరికి అది గోల్డ్ లాగా అనిపించింది నాకు. గోల్డ్ కాదు, మా పెద్దత్తదంట ఆ నెక్లెస్. అది నాయనమ్మకి వేసినుండే. అండ్ మా అక్క అయితే మంచిగా రెడీ అయిపోయి అందరికీ పసుపు పెడుతుందనమాట. అయితే ఈరోజు జస్ట్ మా అక్క ఒకటి పెళ్లి కూతుర్ని చేస్తుంది. అండ్ రేపు మా రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు చేస్తారు. అట్లాగే రేపే హల్దీ ఫంక్షన్ అనమాట. అంటే పైన చిన్న డెకార్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. దానికి కావాల్సిన పూలు అన్నీ అయితే కొనుక్కొచ్చుకున్నాము. బయట డెకరేషన్ వాళ్ళకైతే చెప్పట్లేదు, మేమే చేసుకుందాము అనేసి అనుకుంటున్నాం అనమాట. భజంత్రీలు వాయించే వాళ్ళు అప్పుడే వచ్చినుండే. కాకపోతే అందులో ఇద్దరు టీ దానికి పోయినరు అనమాట. అండ్ వాళ్ళు ఇప్పుడు వచ్చేసిరు టీ తాగి. నేనైతే ఫస్ట్ దేవుడి దగ్గర దీపం ఆల్రెడీ ఉండే, అగరబత్తిలు పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట. ఆ ఇంట్లో రీసెంట్గానే అమ్మవారి కళ్యాణం అయినుండే కదా, అందుకని అమ్మవారు ఇంకా పసుపు అట్లా ఉందనమాట. మారు పూజ చేయాలంట. వితిన్ 1 మంత్ లోపు మారు పూజ చేయాలంటే అమ్మవారిని తీసి మంచిగా మొత్తం వాష్ చేసి పెట్టాలన్నమాట. ఆ మారు పూజ పెళ్ళి అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాము. పెద్ద గ్యాప్ ఏం లేదు, ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మారు పూజ చేయించుకుందాం మంచిగా అందరం కలిసి అనేసి అనుకుంటున్నాము. ఏ పని చేసే ముందు అయినా దేవుడు బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. దేవుడు బ్లెస్సింగ్స్ అయితే ఫస్ట్ తీసేసుకున్నా. అండ్ ఇక్కడ మా మోని పాప డ్యాన్స్ చేస్తుంది. అయితే మా మోని పాప ఏ మ్యూజిక్ విన్నా డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఆఖరికి భజంత్రీలో మ్యూజిక్ ఈ సౌండ్ విన్నా కానీ ఆటోమేటిక్గా ఇట్లా సప్పట్లు కొడుతుంది, తర్వాత డ్యాన్స్ వేస్తుంది అనమాట. మొన్న దేవుడి లగ్గం జరిగింది కదా, అప్పుడు కూడా డిల్లంబల్లం సప్పుడుకి ఒకటే డ్యాన్సులు. ఈమె అబ్బా ఎంత డ్యాన్స్ వేసిందంటే, అదేందో మోనిషా పాటలు విన్నా ఏ మ్యూజిక్ విన్నా ఆటోమేటిక్గా డ్యాన్స్ చేసేస్తుంది. ఇంకా మా అక్క అయితే దీపాలు వెలిగిస్తుంది, మంగళహారతి ఇస్తారనమాట. అందుకోసం అయితే దీపాలు వెలిగించేస్తుంది. మా నాయనమ్మ చెప్తుంది ఎట్లా వచ్చి కూర్చోవాలి అని చెప్పేసి. ఇటు నుంచి వచ్చి ఫస్ట్ రైట్ లెగ్ పెట్టి ఇక్కడికి రమ్మన్నారనమాట. పీటలు వేసిండ్రు, పీటల మీద బెడ్షీట్ వేసిండ్రు, అందుకని పీటలు కనిపించట్లేదు. రైట్ లెగ్ ఫస్ట్ పీట మీద పెట్టి తర్వాత కూర్చోమని చెప్పిందనమాట. మాకైతే పెద్దవాళ్ళు ఎవరు లేరుగా చెప్పనీకే, అందుకని చెప్పి నాయనమ్మ ముందే వచ్చేసింది అనమాట. అన్నీ నాయనమ్మ గైడెన్స్ మీదనే జరిగినాయి. నాకు అసలు ఏం తెలియదు, మా నాయనమ్మ చెప్తేనే ఇవన్నీ మంచిగా చేసినాం అనమాట. అన్ని పద్ధతి ప్రకారం అంటే మేము ఎట్లా చేయాలో ఆనవాయితీ ప్రకారం మంచిగా చేసినాము అని అంటే దానికి కారణం నాయనమ్మనే. నాయనమ్మ అన్నీ తను చెప్తా ఉంటే మేము చేస్తూ ఉన్నాము. ఇంకా నా పక్కన తోడుపెల్లి కూతురులాగా రితిషాని కూర్చోబెట్టిరనమాట. యాక్చువల్లీ నేను ఇంతకు ముందుకే ఫేషియల్కి పోయేసి వచ్చినుంటి. అంటే నేను పార్లర్కి వెళ్ళలేదు. తెలిసిన ఒక అక్క ఉన్నారు, తను బ్యూటీషియనే అనమాట. కిట్ తీసుకొచ్చుకుంటే ఇంట్లోనే చేస్తా అన్నది. కిట్ తీసుకొని నేను మా అత్త వెళ్ళినుండే అనమాట. అక్కడికి వెళ్ళి ఫేషియల్ చేయించుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయినుండే. ఇంకా రాగానే వెంటనే స్నానం చేసేసి కూర్చుండిపోయినా, పసుపు పెట్టేస్తారు టైంకి అని చెప్పేసి. అయితే నేను యాక్చువల్లీ ఫేషియల్ ఇవన్నీ నేను వద్దనుకున్నా అనమాట. ఇంకా అక్కడికి పోయినాక అక్క ఫేషియల్ చేసింది, అట్లనే చేతులకి వ్యాక్సింగ్ కూడా చేసినుండే. నాకు వ్యాక్సింగ్ అంటే చాలా భయము, కానీ అక్క ఏం కాదు నేను మెల్లిగా చేస్తా అని చెప్పి చేసినుండే అనమాట. అందుకని అవన్నీ చేసుకొని వచ్చేవరకు లేట్ అయినుండే. లేకపోతే ఇంకొంచెం అర్లీగానే చేస్తుండే పెళ్లి కూతుర్ని. అంటే ఈవినింగ్ 5 తర్వాత ఎప్పుడన్నా చేసుకోమన్నారనమాట. ఇంకా మా అక్క బావ అయితే ఫస్ట్ పసుపు పెడుతున్నారు. తర్వాత ఇంకా ఎవరైనా పెట్టొచ్చంట. ఫస్ట్ ఇంటి వాళ్ళని పెట్టమన్నారు, తర్వాత చుట్టాలు ఎవరైనా పెట్టొచ్చంట. ఇంకా మా అక్క నా కోసం ఇంకొక శారీ కూడా తీసుకుంది. బట్ ఈరోజు ఏమంటే ఒక సింపుల్ శారీ పెట్టి పెళ్లి కూతుర్ని చేసిందనమాట. రేపు ఫోటోగ్రాఫర్ వస్తా అన్నారు. ఈ ఫస్ట్ డే అయితే ఫోటోగ్రాఫర్ రాలేదు, అందుకని నా ఫోన్లోనే వీడియో తీసుకున్నాము. ఇక్కడైతే వీళ్ళు మంచిగా భజంత్రీలు వాయిస్తున్నారు. ఈ
భజంత్రీల సౌండ్ కూడా పెట్టొచ్చో లేదో నాకు తెలీదు. అందుకని చెప్పి అంతా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. మధ్యలో కొంచెం 5, 10 సెకండ్స్ అయితే యాడ్ చేసిన. అది పెట్టొచ్చో లేదో సీరియస్‌లీ తెలీదు. యూట్యూబ్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటదనమాట. చిన్న చిన్న వాటికే కాపీరైట్‌లు అట్లా పడిపోతా ఉంటాయి. అందుకని మ్యాక్స్ మొత్తం మ్యూట్ చేసి పాడేసి వాయిస్ ఓవర్ ఇస్తా అనమాట. ఎందుకంటే వెనకాల ఎప్పుడు టీవీ నడుస్తూ ఉంటది. లేకపోతే అజా అయితుంటది. ఆ సౌండ్స్ కూడా రావద్దంట. అందుకని చెప్పి నేను మోస్ట్‌లీ వాయిస్ ఓవర్ ఇయనీకి నేను ట్రై చేస్తా. అండ్ ఇప్పుడు కూడా పెళ్లి కూతురిని చేసేసిన తర్వాత ఇప్పుడు టైం ఎంత అయితుందంటే 11:28 అయితుందనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. మెమరీ ఫుల్ అయిపోతదని చెప్పి ఇప్పుడే ఎడిట్ చేసి వెంటనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా మా అక్క, బావ బట్టలు కూడా పెట్టేసిండ్రు కదా! దాని తర్వాత ఇప్పుడు నేను స్నానం చేసుకొని రావాలంట. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత స్వీట్ గిట పెడతారంట. అయితే భజంత్రీల వాళ్ళు వచ్చిండ్రు కదా! వాళ్ళకి ఇట్లా తాంబూలం ఇవ్వాలంట. భజంత్రీల వాళ్ళనైతే 3 రోజులకు మాట్లాడినాం అనమాట. 3 డేస్ వస్తారు వాళ్ళు. యాక్చువల్లీ ఈరోజు కూడా యాడ్ చేసుకుంటే 4 డేస్ అయితుంది. యాక్చువల్లీ ఈరోజు వద్దు అనేసి అనుకున్నాము. బట్ పంతులు గారు సడన్‌గా చూసి ఇయాల మంచి రోజుంది. ఫస్ట్ ఇయాల చేయాల్సిందే చెయ్యండి అని చెప్పిండ్రనమాట. పెళ్లి కూతుర్ని చేయండి అని. అట్లా అని చెప్పి ఇంకా ఈరోజు కూడా పెళ్లి కూతుర్ని చేసిండ్రు కదా! భజంత్రీలు లేనివి చెయ్యరు అని చెప్పి వాళ్ళకి కాల్ చేసి పిలిపిస్తే వచ్చిండ్రు పాపము. ఎక్స్ట్రా చార్జెస్ ఏం అనలేదనమాట. మాట్లాడుకున్న దాంట్లోనే తీసుకున్నారు. అయితే భజంత్రీలు వాళ్ళు కూడా చాలా డబ్బులు అడిగినుండే. ఒక్కొక్కరు 20,000, 16,000, 18,000 బట్ వీళ్ళు మాత్రము 11,000కి వచ్చిండ్రనమాట. 11,000కి రావడం అయితే చాలా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. ఎందుకంటే వేరే వాళ్ళు చాలా అడిగినరు. అండ్ దట్టు ఇద్దరే వస్తామన్నారనమాట. అది కూడా 2 రోజులే వస్తా అన్నారు. కానీ వీళ్ళు 3 రోజులకి 11,000కి ఒప్పుకున్నారు. పైగా ఈరోజు ఒక రోజు ఎక్స్ట్రా కూడా వచ్చిండ్రు. ఇంకా నేను స్నానం చేసుకొని రాగానే నాకు చీర కట్టించారు మా ఇద్దరు అత్తలు కలిసి. ఇంకా మా అక్క అయితే పెళ్లి బొట్లు పెడుతుందనమాట. ఇవి తిలకం బొట్లు నేను తీసుకొచ్చుకుని ఉంటే. యాక్చువల్లీ ఇక్కడ పెట్టుకునేటి స్టిక్కర్స్ కూడా ఉంటాయి. అవి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇవే పెట్టాలంట. సో అందుకని చెప్పి ఇవే పెడుతుందనమాట మా అక్క. మా అక్కది ఈ సెట్ అయితే నెక్ పీస్ అండ్ బుట్టలు అయితే నావే. అవి వేసుకున్న. తోడు పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోతుంది. లంగా జాకెట్ వేసుకుంది మా రితిషకు కూడా బొట్లు పెట్టాలంట. సో రితిషకు కూడా పెడుతున్నారనమాట. నాకు కళ్యాణం బొట్లు పెట్టనీకే మా అక్క చేతులు లిటరల్లీ ఇట్లా వణుకుతున్నాయి. దానికి భయం అనమాట. నేను ఏం పెట్టినా నచ్చా అని చెప్పేసి. అందుకని చెప్పి జాగ్రత్తగా పెడుతుంది. ఇంకా మా రితిషకైతే నాయనమ్మ పెడుతుందనమాట. మా అక్క ఏం చేసిందంటే బోత్ సైడ్స్ పెట్టాలి కదా! ఈ ఐబ్రో పైన అండ్ ఈ ఐబ్రో పైన ఒకదాని మీదనేమో పైకి ఎత్తి పెట్టింది. ఒకదాని మీద కిందికి పెట్టిందనమాట. అండ్ కింద ఇట్లా ఒకటి పెట్టాలి. అది పెట్టనీకి రాలే మా అక్కకి. నేనే పెట్టేసుకున్నా దాని తర్వాత. మా అక్క నాకు ఏదన్నా చేయాలంటే భయపడుతుందనమాట. ఇప్పుడనే కాదు, నేను చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా తను జడ వేసినా కానీ నేను నీకు మంచిగా వేసినా నువ్వు నాకు మంచిగా వేయలేవు అని కొట్లాట పెట్టుకుంటుండే అనమాట. అందుకని చెప్పి అది భయపడతా ఉంటుంది. మళ్ళీ కొట్లాట పెట్టుకుంటుందేమో నచ్చకపోతే అని చెప్పి. అదేందో కానీ నేను మా అక్కకి మంచిగా జడేస్తా. కానీ మా అక్కకి నాకు వేయనికే రాదంటది. నేను దాన్ని మంచిగా తయారు చేస్తా. దానికేమో నన్ను తయారు చేయడం రాదంటది. కానీ బొట్లు ఎట్లా పెట్టినా కానీ మంచిగానే అనిపించింది నాకైతే. అండ్ ఇప్పుడేమో బుగ్గ చుక్క పెడుతుండ్రు అనమాట. కాటుకతోటి ఇట్లా అగ్గిపుల్లతోటి పెట్టింది. ఎక్కడ పెట్టాలో కూడా మా అక్కకి అర్థమవుతలే. నాయనమ్మని అడిగి పెట్టింది. ఇంకా హెయిర్ అయితే చాలా పచ్చిగా ఉంది. అప్పటికప్పుడు 2 టైమ్స్ హెడ్ బాత్ చేసిన అండి నేను. ఫస్ట్ మా నాయనమ్మ అంటుంది పొద్దున ఆల్రెడీ చేసినావుగా, ఫస్టే చేయకుండా ఉండాల్సింది, బట్టలు గిట్ట పెట్టినాక చేయాల్సింది అని అన్నది. కానీ ఇక మొత్తానికి ఆ రోజు 3 సార్లు తల స్నానాలు అయినాయి నాకు. మా రితిష చూడండి, ఒకసారి నాయనమ్మ చేత, ఒకసారి మా అత్త చేత, ఎంతమంది చేత పెట్టించుకుంది బొట్లు. ఇంకా మా అత్త అయితే నాకు జడ వేసేస్తుంది. జుట్టు అయితే చాలా అంటే చాలా పచ్చిగా ఉండే. ఇంకా అట్లనే అల్లేసుకుంటున్నా అనమాట. ఇంకా మా అక్క అయితే దీపాలు పట్టుకొని వచ్చింది. ఇప్పుడు హాల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోవాలంట. మళ్ళీ బొట్టు గిట్ట పెట్టేసి నన్ను బ్లెస్ చేస్తారు. అట్లాగే పూలు, స్వీట్ అవన్నీ పెడతారనమాట. మా అక్కని పెళ్లి కూతుర్ని 2 డేస్ చేసిండ్రనమాట. పెళ్ళికి జస్ట్ 2 డేస్ బిఫోర్ నుంచి చేసినుండే. నాకు మొత్తం 3 రోజులు అవుతుంది. అయితే మా అక్క పెళ్లి టైంలో మా నాయనమ్మ ఉండే, మా డాడీ ఉండే, ఇద్దరు ఉండే. వాళ్ళనైతే మిస్ అయినా నేను. డెఫినెట్లీ వాళ్ళని మిస్ అయినా. ఉంటే మంచిగా ఉంటుండే అనిపించింది. ఏందో అంత మంచిగా ఉన్నప్పుడు సడన్గా మా డాడీ కానీ నాయనమ్మ కానీ గుర్తొస్తే ఏడుపు వచ్చేస్తుంది. అంటే మా నాయనమ్మ ఏం చేసినా చేయకపోయినా తన ప్రజెన్స్ ఉంటుండే కదా అని అనిపించింది అనమాట.
అండ్ నాయనమ్మతోటి నాకైతే మస్తు అటాచ్‌మెంట్ ఉంది యాక్చువల్లీ. చిన్నప్పుడైతే మా నాయనమ్మనే నా ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటుండే అనమాట. ఆమెను వదిలిపెట్టి ఒక్క నిమిషం ఉండకపోతుండే. కానీ దాని తర్వాత మా నాయనమ్మ ఎందుకో డిఫరెన్సెస్ చూపియడం స్టార్ట్ చేసింది. అట్లా ఇట్లా అవన్నీ ఇప్పుడు చెప్పడం కరెక్టో కాదో కూడా నాకు తెలీదు కానీ దాని తర్వాత ఏదేమైనా నాయనమ్మ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ మా డాడీ ఉంటే మంచిగా ఉంటుండే అనిపించింది. ఈరోజు ఈ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ కారణం మా డాడీయే. ఆయన ఫిజికల్గా లేకపోయినా ఆయననే కారణము 100%. ఐ మిస్ యూ డాడీ, నువ్వు ఉంటే మంచిగా ఉండేది అనిపిస్తుంది. ఇదంతా ఈవెంట్ అయిన తర్వాత డాడీ ఫోటో దగ్గర కూడా మొక్కమన్నారు. అప్పుడైతే నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. అప్పటి వరకు ఎందుకో ఈ సందడిలో పడి గుర్తుకు రాలేకుండే అనమాట వాళ్ళు. సడన్గా అక్కడ మొక్కంగానే అమ్మో మా డాడీ కూడా ఉంటే మంచిగా ఉండేది అనిపించింది. ఎంతమంది మన పక్కకున్నా కానీ మన మన పేరెంట్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. మా డాడీ మా అక్క పెళ్ళి టైంలో కూడా కొంచెం సిక్గానే ఉండే, బట్ ఆయన ప్రెజెన్స్ ఉండే అనమాట. మా అక్క పక్కకే ఉండే, మా అక్క పక్కన ఉండే. అండ్ పెళ్ళి రోజు కూడా అక్కడ పందిరి వేస్తారు కదా, అదే స్టేజ్ దగ్గర ఉండే అనమాట. బట్ ఏదో నా దురదృష్టమో ఏందో కానీ నా పెళ్ళి టైంకి అయితే నాయనమ్మ డాడీ ఇద్దరు లేకుండా అయినరు. కన్న తండ్రి లేకుండా అయిండు, పెంచిన నాయనమ్మ కూడా లేదు అని బాధ అయితే నాకు ఉంది. నేనైతే మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటాను. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ అనమాట. బయట చూడనీకి నేను ఏదో ఇట్లా స్ట్రాంగ్గా కనిపిస్తా, బట్ నేను చాలా ఎమోషనల్. ఒక్కసారి వాళ్ళు గుర్తొస్తే చాలు అన్నీ నా మైండ్లో అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఏడుపు అంటే ఏడుపు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడైతే ఇంకా అక్క బావ ఫస్ట్ స్వీట్ గిట పెట్టిండ్రు. తర్వాత మా అత్త నాయనమ్మ పెట్టింది. నాయనమ్మ బొట్టు గిట పెడతలే అనమాట. ఏం కాదు, నాకు అట్లాంటివి ఏం పట్టింపులు లేవు, నువ్వు పెట్టు అని చెప్పి పెట్టించుకుంటున్నా. నాకైతే ఏం పట్టింపులు ఉండయండి, వీళ్ళు పెట్టాలి వాళ్ళు పెట్టాలి అని చెప్పి. నాకు ఎవరైనా మంచి మనసుతో పెడితే చాలు అనిపిస్తుంది. మా నాయనమ్మ ఇంత ఉంటుంది, మాకు అన్నీ చేస్తుంది. తను బొట్టు పెట్టకుండా వెనకకి జరిగితే నాకు ఎట్లనో అనిపించింది. పెట్టు అని చెప్పి ఫస్ట్ బొట్టు పెట్టించుకున్నా, దాని తర్వాత బ్లెస్ చేయించుకున్నా అనమాట. అండ్ రేపైతే మంచిగా రెడీ అయిదాం అనుకుంటున్నాము అందరము. ఇంకా తమ్ముడు కూడా పెడుతున్నాడు స్వీట్ గిట. మా తమ్ముడు నన్ను బ్లెస్ చేయొద్దు కదా, అందుకని నేనే తమ్ముడిని బ్లెస్ చేస్తున్నా అనమాట. అందరు నన్ను బ్లెస్ చేసారు కదా, నేను తమ్ముడిని బ్లెస్ చేస్తున్నా. మా తమ్ముడు అంటుండు, కామనే కదా ప్రతిసారి కాళ్ళు మొక్కిపించుకుంటారు నాతో అనేసి అంటున్నాడు. రాఖీ పండుగ వచ్చినా బతుకమ్మ పండుగ వచ్చినా కానీ ఈయననే మా బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు కదా, బర్త్డేస్ వచ్చినా ఏమొచ్చినా కానీ అట్లా అంటుండనమాట. ఇంకా అందరం స్వీట్ తినిపించుకున్నాము. దాని తర్వాత ఫొటోస్ దిగుదామని అనుకున్నాం కానీ దిగలేకుండే. ఇంకా ఎట్లాగో వీడియో ఉంది కదా, వీడియోలో నుంచి స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నా వెంట మా అత్త కూడా వచ్చినుండే అనమాట పార్లర్ దగ్గరికి. యాక్చువల్లీ ఆ అక్క మా అత్తకి తెలుసు అనమాట, తను పార్లర్ నేర్చుకుని ఉండే కదా అక్కడ పరిచయము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఫేషియల్ గిట్ట చేయించుకుని ఉండే. పాపం మా అత్త నా ఇంటి వచ్చింది. ఇంటికి వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా లేకుండే. ఇంకా నేను జల్దీ స్నానం చేసేసి నేను జల్దీ తయారైనా. పాపం మా అత్త అదే డ్రెస్లు ఉంది, రాగానే ఇల్లు ఊడ్చి సాపగిట్ట పడిసి ఇదంతా అరేంజ్ చేసిండ్రనమాట. ఈయన మా బాబాయి, మా నాయనమ్మ వాళ్ళ పెద్ద కొడుకు అనమాట. అన్న కూడా అప్పుడే వచ్చినుండే. బాబాయిలే కానీ మేము అందరినీ అన్న అట్లనే పిలుస్తామన్నమాట చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇంకా మా బాబాయ్ కూడా స్వీట్ పెట్టినుండే. ఇప్పుడైతే మంగళహారతి ఇస్తున్నారనమాట. ఎవరైనా 5 మెంబర్స్ ఇవ్వాలంట. సో ఉన్న వాళ్ళైతే ఇచ్చేస్తుండ్రు. మాకైతే పెద్ద రిలేటివ్స్ లేరండి. రేపు కూడా పెద్దగా ఎవరు రారు, చాలా తక్కువ రిలేటివ్స్ ఉన్నారు. ఉన్న వాళ్ళైతే హారతి ఇట్లా ఇచ్చేస్తారు అనమాట. సోనాలి వచ్చింది అప్పుడే, ఇంకా సోనాలి కూడా ఇస్తుంది, మా మోని పాప కూడా. అందరూ కలిసి మంగళహారతి ఇస్తున్నారు. అయితే సాంగ్ యూట్యూబ్లో పెట్టిండ్రనమాట, ఆరతి సాంగ్. అదే పాడుతూ వీళ్ళు ఆరతిస్తున్నారు. అది పెడితే కూడా కాపీరైట్ పడుతుంది, అందుకని మ్యూట్ చేసేస్తున్నా. అండ్ మా మోని పాప అయితే
మంచిగా క్లాప్స్ కొడుతుంది ఇప్పుడు కూడా. ఏమో మా మోనిషాకి నేను వెరైటీగా కనిపిస్తున్నా ఆ పూలదండ గిట్ట వేసుకొని. ఫస్ట్ నా దగ్గరికి రాలేదు, మొహానికి ఫుల్గా బొట్లు ఉన్నాయి కదా అవి, అండ్ పూలదండ చూసి ఇంకా నా దగ్గరికి రావట్లేదు, ఏమైందో ఏమో. దాని తర్వాత వచ్చింది మళ్ళీ అది శారీ చేంజ్ చేసుకొని వేరే తీసుకున్నా కదా, దాని తర్వాత వచ్చిందనమాట. అండ్ మంగళారతి ఇచ్చిన తర్వాత ఎంతో కొంత డబ్బులు లైక్ 21 రూపీస్, 51 రూపీస్, 101 రూపీస్ అట్లా చుట్టూ తిప్పి వీళ్ళకి ఇవ్వాలంట. మా నాయనమ్మ చెప్పింది. సో మా అత్త అయితే వీళ్ళకి ఇచ్చేసి వచ్చిందనమాట. ఇప్పుడైతే రాత్రి 11:54 అవుతుంది. మా ఊళ్ళు గర్జలు చేస్తున్నారు. నేనైతే దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా, తర్వాత మమ్మీ డాడీ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నా అనమాట. అయితే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పిండి వంటల కింద గర్జలు చేస్తారనమాట ఇక్కడ తెలంగాణలో అయితే. సో మా వాళ్ళు గర్జలు చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి ఎన్ని బ్రేకేజెస్ వచ్చినాయో, 15 డజన్స్ అనమాట ఆ కట్ట. అందరికీ బ్యాంగిల్స్ ఇవ్వాలన్నమాట పెళ్ళికి, అంటే పెళ్లి కూతుర్ని ఎవరెవరు చేస్తారో, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఎవరెవరైతే ఇంటికి వస్తారో వాళ్ళందరికీ బ్యాంగిల్స్ ఇవ్వాలన్నమాట. సో అందుకని బ్యాంగిల్స్ తీసుకొచ్చినాము. బట్ అందులో పగుళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో పగిలినవి అన్నీ పక్కన పెట్టేస్తున్నారు గాజులు. ఇక్కడ జాను, మా అత్త, రితిష ముగ్గురు కలిసి. కానీ 15 లేవు, ఉన్నాయి 12 డజన్లు. వేసుకో, అవే వేసుకో మంచిగా. ఆ చేయికి ఈ చేయికి వేసేసుకో జాన్, వేసేసుకో. అయితే ఇవి పెళ్లి బ్లౌజులు అనమాట. ఇవి 2 షార్ట్లో పోస్ట్ చేస్తాయి ఈ బ్లౌజ్ డిజైన్స్ 2, ఎందుకంటే షార్ట్లో వీడియో తీసిన కాబట్టి. అండ్ ఇవి టాజల్స్, ఇవి తీసుకొచ్చుకుని ఉండే బట్ ఇంకా పెట్టలేదు, పెడతా. యాక్చువల్లీ నాకు ఇంతకు ముందుకే ఫేషియల్ చేయించుకొని వచ్చిన అనమాట. ఒక తెలిసిన అక్క చేసిండ్రు, తన ఇంట్లోనే కిట్ కొనుక్కొని పోతే చేసిందనమాట. ఫేషియల్ అయితే చేసింది. పింపుల్స్ వచ్చినాయి నాకు, ఎప్పుడు ఇట్లున్న పింపుల్స్ వస్తాయి. అండ్ ఈ శారీ ఏమో మారుతుంది అనమాట. తన శారీ పెట్టిన పెళ్లి కూతుర్ని చేసిరు. మేమిద్దరం యాక్చువల్లీ దీని మీద అది బ్లౌజ్ ఉంది, బట్ ఆమెకి జర టైట్ అవుతుందని ఇప్పేసినట్టుంది. టైట్ అవుతుందా, లూజ్ అవుతుందా, చిట్టలు వేస్తుందంట, అందుకని ఇప్పేసింది. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. షార్ట్ చిన్నగా ఉంటుందేమో. అండ్ నా నెయిల్స్ చూడండి ఎట్లున్నాయి, ఇవంతా రబ్ చేసి వేరే వేసుకోవాలి. అండ్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు కొన్ని వేసుకున్నా, రేపు వేరే వేసుకుంటా. ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకుంటా. ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది. అరే ప్లీజ్ జర కొనన్నా కొనకరండి, ప్లీజ్ జర కొనకరండి మరి. అండ్ ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఐ డోంట్ నో ఇందులో స్టోరేజ్ ఉంటుందో లేదో. ఇప్పటికీ 186 GB ఉంది. ఆల్మోస్ట్ ఆల్ పాత అన్నీ డిలీట్ చేసిన, స్టోరేజ్ ఇష్యూ. బట్ స్టిల్ విల్ ట్రై టు క్యాప్చర్. అండ్ రేపైతే హల్దీ అంట. ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రావాలి ఏంది అదంతా అడిగిండు. నేనైతే మొత్తం పసుపుతో నింపేసాం ఫ్రెండ్స్. చెప్పమంటే మా అక్క నిద్ర వస్తుందంట. నిద్ర ఇంకో ఇవన్నీ ఇట్లా లోపలికి పోయినట్టు అవుతుంది. పడుకుందాం అనుకున్నా. ఇయ్యాలన్నా పడుకుందాం అంటే పొద్దున్న 8 గంటలకు లేచినాము ఫేషియల్కి వెళ్దామని చెప్పి. ఇంకా అక్క బయటికి వెళ్తుందంట, కొద్దిసేపు అయినాక రండి అన్నది. ఇంకా అట్లా టైం అంతా వేస్ట్ అయిపోయింది. గివే ఉంటాయి మరి రితిష దగ్గర. Okay, then we'll meet in the next vlog. Bye bye. Bye bye guys.